జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకిప్పుడు కర్కాటక రాశి గురించి మనము గ్రహాలు, అలానే దశలు, అంతర్దశలు, అలానే నక్షత్ర శాతం కూడా ఎలా ఉంటుందనేది ఒకటి ఉంటుంది. కాకపోతే వీటన్నిటితో పాటు ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద వాస్తు ప్రభావితం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ వాస్తు కూడా బాగుంటే మీ జాతకంలో గ్రహాల రీత్యైనా లేదా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మీకు శని భగవానుడిదైనా, సూర్యుడిదైనా, బుధుడిదైనా, గురువుదైనా, ఏదైనా మీకు రాహువు, కేతువు ఇలాంటి గ్రహాల వల్ల మీకు స్థితిగతులు బాగలేకపోయినా మీరు గెటాన్ అవ్వచ్చు, హైకి వెళ్ళచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అది ఎలా అంటే వాస్తు ప్రభావితం కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది. అయితే ఈ వాస్తు ఎలా ఉంటే ఎలా ఉండకూడదో చూస్తే దీని ప్రభావితం మీ గ్రహాల రీత్యా అనుకూలంగా లేకపోయినా మనం బ్రతకేయచ్చు, గెటన్ అవ్వచ్చు. కానీ వాస్తు ప్రభావితం కూడా మన మీద లేకుండా ఉంటే, మనకి వాస్తు ఉన్నటువంటి ఇల్లు మనకుంటే, ఆ ఇంట్లో కనుక మనం జీవిస్తున్నట్టయితే కనుక మీకు కొంతమేర అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పినట్టయితే సింహద్వారం అంటే మనము నివసించేటువంటి ఇల్లు సింహద్వారం పరమట వైపు అంటే వెస్ట్ సైడ్ ఉంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలానే ఈ యొక్క వెస్ట్ సైడే కాదు, అంటే ఈస్ట్ సైడ్ ఉన్నా కూడా, అంటే తూర్పు వైపున ఉన్నా కూడా ఎక్కువ కలిసి వస్తుంది. ఏ నక్షత్రంలో ఉన్నప్పటికీ కర్కాటక రాశి వాళ్ళు వెస్ట్, ఈస్ట్ ఈ రెండు సైడ్ల గుమ్మం తీసుకుంటే సింహద్వారం రెండు సైడ్లు ఉన్నటువంటి బాకిలైతే ఎక్కువ కలిసి వస్తుంది. అలానే వీళ్ళకి త్వరగా పెళ్ళయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. ఎవరైనా నాగదోషం, ఎవరైనా కాలసర్పదోషం, ఎవరైనా సరే కుజదోషంతో బాధపడేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి వెస్ట్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఉన్నటువంటి ఇల్లు తీసుకొని ప్రతిరోజు కూడా ఆ రవి భగవానుడిని పూజించుకుంటూ ప్రతిరోజు కూడా ఆ రవి భగవానుడికి నీళ్లు ఆజ్ఞించినట్టయితే వాస్తు ప్రభావితం ఉన్నటువంటి ఏదైనా ఉంటే మీ ఇంట్లో అలాంటి స్థితిగతులు ఉంటే కొంతమేర అవి తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ముఖ్యంగా సింహద్వారం దక్షిణ వైపున ఉన్నట్లయితే మీకు ఈ వాస్తు ప్రభావితం ఎక్కువగా చూపించేసి ఆర్థిక స్థితిగతుల్ని కొంతమేర తక్కువ చేస్తుంది. అలానే ఉత్తరం వైపున ఉన్నటువంటి సింహద్వారం కర్కాటక రాశి వాళ్ళకు ఉంటే వాళ్ళకి వాస్తు ప్రభావితం ఏమాత్రం ఉంటుందంటే ఆరోగ్య సమస్యలు, మైండ్ సరిగా ఉండకపోవటం, మందబుద్ధి ఇలాంటి ప్రభావితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా, బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వాస్తు ప్రభావితం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వాస్తుల్ని సహకరించకుండా మీరు అద్దెకున్నా లేదా సొంత ఇల్లైనా మీకు ఏదైనా గిఫ్ట్ రూపంగా ఇల్లు వచ్చినా కూడా మీరు ఈస్ట్ ఆర్ వెస్ట్ సైడ్ వాకిల్నే అలాంటి సింహద్వారం ఉన్నటువంటి ఇంటినే మీరు తీసుకొని ఉండండి. మీకు దగ్గరలో ఎక్కడైనా వాస్తు పండితులు ఉంటే చూపించుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఇంటి ప్రభావితం కర్కాటక రాశి మీద ఎక్కువ పడుతుంది. కాబట్టి ఎవరు కూడా గమనించుకోదు ఇల్లు వాస్తు ఇలా ఉంటుందా, ఇంటి వాస్తు మీద ప్రభావం ఉంటుందా అని. కానీ అన్ని రాశుల వాళ్ళకి చెప్పేది ఒకటే మాట, వాస్తు ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ఆ వాస్తుకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా గమనించుకోండి. అలా లేకుంటే మీరు మార్చలేని పరిస్థితుల్లో ఉంటే దానికి తగ్గట్టుగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది. ఇంకొకటి ఏంటంటే పరిహారాలు చేసుకున్నా అది కేవలం వెసులుబాటు మాత్రమే, ఆ టైంలో వెసులుబాటు ఉంటుంది తప్పితే పూర్తిగా మానుకోవాలంటే ఆ మంచి జరగాలనుకుంటే ఖచ్చితంగా మనము ఇంటిని మంచి ఇంటిగానే మనం తీసుకోవాలి. అయితే ఈ కర్కాటక రాశుల మీద ఎలాంటి వాస్తు ఉంటే ఎక్కువ ఇబ్బంది అవుతుందంటే ఈ యొక్క వాస్తు ప్రకారంగా ఉత్తర వైపున కానీ దక్షిణ వైపు కానీ వాకిలి, అలానే కనుక మనకి బావిలు, బోర్లు ఈశాన్య మూలలో కరెక్ట్గా ఈశాన్యలో వేయటం వలన ప్రభావితం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది కూడా పరమట వాయుమూలలో, ఉత్తరం వాయుమూలలో కనుక బావిలున్నా బోర్లున్నా ఈ యొక్క కర్కాటక రాశి మీద ఎక్కువ ప్రభావితం నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఉత్తర వైపున 5 భాగాలు చేయాలి. ఇప్పుడు ఎలా అంటే ఒక 25 అడుగులు మనకి పొడవు ఉంటుంది. ఎట్లా మనకి తూర్పు భాగంన తూర్పు నుంచి పరవడం వరకు 25 అడుగులు ఉందనుకోండి. ఈ 25 అడుగుల్ని మనము 5 భాగాలుగా చేయాలి. ఈ 5 భాగాలు చేసి మనకి తూర్పు నుంచి
పరమణ వైపున ఉన్నటువంటి 25 భాగాల్లో 2 భాగాలు తీసుకోవాలి. అది ఇక్కడ తూర్పు నుంచి పరమణ వైపున 2 భాగాలు అంటే తూర్పు నుంచి లెక్కేసుకున్నప్పుడు 10వ భాగం అంటే ఇప్పుడు ఎట్లా అంటే 10 అడుగుల్లో మనకి 2వ భాగం 5వ భాగం అవుతుంది, 2వ భాగం అవుతుంది. ఆ 2వ భాగం మనము బోరు కానీ బావి కానీ వేసుకోవచ్చు. అయితే అట్లానే మనకి ఉత్తరం వైపున మనకి కుబేర స్థానం అని ఉంటుంది. ఈ ఉత్తర వైపు కుబేర స్థానంలో కనుక మనము ఇనపెట్టి కానివ్వండి, డబ్బులు దాచుకునే లాకర్ కానివ్వండి, అలానే మనం డబ్బులు పెట్టుకుని గోల్డ్ పెట్టుకునే బీరువాస్ కానివ్వండి, ఏదైనా ఉంటే అది ఎక్కడ పెట్టాలి అంటే మనకి పరమణ వైపు నుంచి ఉత్తరం వైపును చూసినటువంటి వాల్కి మనము 5 భాగాలు చేసుకోవాలి. అది ఎలా అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే బెడ్రూమ్లో మీరు పెట్టుకున్నటువంటి ఆ లాకర్స్ అది ఎట్లా చూసుకోవాలి మనం అంటే మన బెడ్రూమ్ వచ్చేసి 12 అడుగులు ఉంటుంది లేదా 10 అడుగులు ఉంటుంది. దీన్ని మనము ఎంత అడుగులైతే ఉంటుందో ఉత్తరం వైపున వాల్ని కనుక మనం క్యాలిక్యులేషన్ చేస్తే అంటే ఈ ఒక పరమటి నుంచి తూర్పు వరకు పెట్టినటువంటి వాల్ 10 అడుగులు ఉందనుకోండి సపోజ్. ఈ 10 అడుగుల్ని మనము 5 భాగాలు చేయాలి. 5వ భాగంలో మనకి పరమటి నుంచి వచ్చేటువంటి 2వ భాగంలో మనము ఈ లాకర్నైనా బీరువానైనా అలానే మనం డబ్బులు దాచుకునేటువంటి ఏ ఇనపెట్టెలైనా సరే, మనకి పూర్వకాలంలో ఇనపెట్టె అంటే ఏంటి అని అడిగారు. మళ్ళీ ఇనప పెట్టె అంటే మనకి పూర్వకాలంలో మన తాతయ్య వాళ్ళు ఇనపెట్టెలని దొరుకుతాయి. అప్పుడు మనకి ఒక 50 తాళాలు ఉంటాయి. దానికి మొదటి నుంచి తాళం నుంచి లోపల ఎక్కడెక్కడో సొరుగులు ఉంటాయి అనమాట. ఇనపెట్టె అంటే మా ఇంట్లో ఉండేది. అలాగే ఇనప పెట్టె అని ఉంటుంది అనమాట. ఒక 50-60 సొరుగులు ఉంటాయి అందులో, ఇంత పెద్ద తాళాలు ఉంటాయి అందులో, ఒక మూల పొరుగున తాళాలు ఉంటాయి. అయితే అది ఇనపెట్టె అంటారు వాటిని. అలాంటి డబ్బులు దాచుకుంటారు అందులో. డబ్బులు, గోల్డ్, సిల్వర్స్, అలా విలువైన వస్తువులు అప్పట్లో దాచుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని లాకర్స్ వచ్చాయి, గోద్రేజ్ లాకర్స్ ఇలా వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా మనకి ఉత్తరం వైపున ఉన్నటువంటి భాగాన కుబేర స్థానం వచ్చేసి పరమటి నుంచి తూర్పు వైపున వెళ్తూ ఉంటే 2వ భాగాన కుబేర స్థానం అంటారు. అయితే మనకి ఈశాన్యంలో కుబేర స్థానం ఉండదు. ఈశాన్యంలో కుబేర స్థానం లేకపోయినా లక్ష్మీ అమ్మవారి స్థానం, అలానే బుధ స్థానం, అలానే మనకి కాలభైరవుని యొక్క స్థానం, అలానే మనకి కుబేర స్థానం ఇలా ఉంటాయి ఈశాన్య మూలలో. అయితే తులసి స్థానం కూడా ఈశాన్య మూలే ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క పరమటి నుంచి 2వ స్థానంలో కుబేర స్థానం అంటారు అన్నమాట. అక్కడ లక్ష్మీ అమ్మవారు, కుబేరుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి స్థానంలో కనుక మనము ఈ యొక్క డబ్బు పెట్టుకున్నటువంటి లాకర్ను కనుక మనం పెట్టినట్లయితే ఆ డబ్బుతో పాటు ఇంటి దస్తావేజులు, అలానే చెక్స్, మనీ సర్క్యులేషన్లో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనము ఆ ఉత్తర వైపున ఉన్నటువంటి వాలుకి, ఆ ఉత్తరం వైపున ఉన్నటువంటి వాలుకు పెట్టేటువంటి స్థానం పరమటి నుంచి ఉత్తరం వైపు తూర్పు వైపు లెక్కేసుకుంటే వచ్చేటువంటి 5 భాగాలు చేస్తే వచ్చేటువంటి పరమటి నుంచి 2వ భాగంలో కుబేర స్థానం ఉంటుంది. కాబట్టి ఆ తద్మేర ఆ స్థానంలో కనుక మనము ఒక పీట వేసి లేదా ఒక చెక్కది సంబంధించింది, టేకదైతే ఇంక మరీ మంచిది, టేక చెక్క కొట్టేసి ఆ తద్మేర ఆ పైన కనుక మనము ఆ డబ్బులు పెట్టి దాచుకునేది పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ధనధాన్యాలు, అత్యద్భుతమైనటువంటి కలిసి వచ్చే కాలం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే డబ్బులు మిషన్ మీ ఇంట్లోనే ఉందా అన్నట్లు కలిసి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వాస్తు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు, వాస్తు ప్రభావితమైనటువంటి నెగిటివ్ ఉన్నటువంటి ఇంట్లో ఉండకుండా ప్రతి నిత్యము కూడాను కర్కాటక రాశి వాళ్ళు వాస్తు ప్రభావితంతో భయపడుతూ బాధపడుతూ ఇలా ఉంటాయి గనక మీకు కలిసి రావాలనుకుంటే వాస్తు ఖచ్చితంగా మార్చుకోండి. అలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి. వాస్తు ప్రభావితం కర్కాటక రాశి వాళ్ళది ఎక్కువ మీద ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మేము ఇప్పుడు మార్చలేం గురువు గారు వాస్తుని, మరి ఇప్పుడు మా దగ్గర అంత లేదు, మరి ఏం చేయాలనుకుంటారు. వీళ్ళందరూ కూడా కొంతమేర వెసులుబాటు కోసం ప్రతి దసరాకి కానివ్వండి, ప్రతి సంక్రాంతికి కానివ్వండి, సంవత్సరంలో ఒకసారి మీకు కుదిరినప్పుడు ఇంటి మొత్తానికి మీకు పెయింట్ వేయించుకొని కొత్త రకంగా పెయింట్ వేయించుకుంటే కనుక కొంతమేర ఆ వాస్తులో ఉన్నటువంటి ప్రభావితం, చెడు ప్రభావితం మేమేం పడకుండా ఉంటుంది. అలానే మీరు ఇంకా కొంచెం వాస్తు బాలేదు ఏం చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం లేదా మీకు కుదిరినప్పుడు వారంలో కనీసం ఒక 3 రోజులైనా సరే సాయం సంధ్య వేళలో మీరు ఆవు పిడక మీద మీరు గుగ్గిలము, సాంబ్రాణి 2 కలిపి కనుక పొగ వేసినట్లయితే కనుక మీకు ఆ వాస్తు ప్రభావం అనేది ఎక్కువ పడకుండా కొంతమేర వెసులుబాటు దొరికేసి ఆ వాస్తు ఎప్పటికైనా మీరు మార్చుకోవాలి. కానీ కొంతమేర మీకు వెసులుబాటు దొరికేసి కొంతమేర బాగుండొచ్చు. అంటే మీకు నిద్ర పట్టకపోవటానికి, లేకపోతే ఆర్థికంగా ఆరోగ్యంగా కొంతమేర మీకు ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తద్మేర
చిన్న చిన్న వాస్తుకి సంబంధించినటువంటి మార్కుల నుండి చేసుకోండి. అప్పటి వరకు కూడా నేను చెప్పినటువంటి చిన్నపాటి రెమెడీస్ 2 కూడా చేసుకొని వాస్తు ప్రకారంగా కాకపోయినా ఇవి రెగ్యులర్గా చేసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవడం ద్వారా ఆ వాస్తులో ఉన్నటువంటి చెడు, ఆ వాస్తులో ఉండేదంటే చెడు గాలి కానీ, ఆ వాస్తులో ఇచ్చి నెగిటివ్స్ కానీ ఉంటే కూడా వెళ్ళిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సుఖంగా నిద్రపోయేదానికి ఎక్కువ ఉంటుంది. అలానే ఈ యొక్క కర్కాటక రాశులకి ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో కొంతమేర అటకలని వేస్తారు. అంటే స్లాపులు పోసేసి వాటి కింద మంచాలు వేస్తూ ఉంటారు. డబల్ కార్డు, సింగిల్ కార్డు, ఇలా దివాన్ కార్డ్స్ మంచాలు వేసుకుని వాటి మీద పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి కళలు వస్తాయి, చెడు కళలు, ఏదో తెలియని ఒక మైండ్కి సరిగా ఉండదు, నిద్ర పట్టకపోతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ పొగ వేసుకొని ఆ సూర్ కింద, అంటే ఆ ఒక స్లాప్ కింద కనుక మంచం వేసుకోకుండా కొంత ముందుకు జరిపేసి మంచం వేసుకుంటే మరీ మంచి కాలం కలిసి వచ్చేదానికి ఉంది. కాబట్టి తద్మేర కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే వాటన్నింటిని తప్పించుకునేందుకు ప్రతినిత్యం కూడా పొగ వేసుకోవడం దాన్ని ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.